116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్లు, చైర్మన్లకు సంబంధించినటువంటి ఎంపిక పూర్తయింది. ఇక హుజురాబాద్కు సంబంధించినటువంటి విషయంలో మాత్రం నవీన్ యాదవ్ మంత్రాంగం పనిచేసినట్టుగా చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అన్న ఇన్ఛార్జిగా వెళ్ళడం జరిగింది హుజురాబాద్ దగ్గరికి. ఎట్లా అనిపించింది? మొత్తం 30లో 16 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మీరు అక్కడ నిలవడం జరిగింది. ముందుగా అక్కడ హుజురాబాద్ ప్రజలకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు పార్టీ ఇన్ఛార్జ్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు నుండి కూడా అక్కడ ప్రజలందరూ కూడా ధైర్యం కావాలన్నట్టే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి నమ్మకం, రేవంత్ అన్న పాలన పైన పూర్తి నమ్మకం ఉంది వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిన జనాలంతా కూడా అన్నీ కూడా దాదాపు 15 వార్డ్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ మా టీం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అన్ని 30 వార్డులు కవర్ చేయడం జరిగింది. అక్కడ పెద్ద మనుషులతో మాట్లాడడము, అక్కడ ఎక్కడ వార్డుకి వెళ్ళినా సరే దాదాపు 15 నుండి 20 మందికి ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి. జనాలు హ్యాపీగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి నమ్మకంతో మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది హుజురాబాద్. అదొక హిస్టరీ. హుజురాబాద్ చరిత్రలోనే ఎప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ రాలేదు. మొన్న ప్రజలకి బాగా నమ్మకం కలిగి మనల్ని గెలిపేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సమయంలో మీరు ఒక మాట చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి నా ఓటమి కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఓటమిని నేను ప్రతి గడపకు పోయి మరి చేస్తాననే మాట చెప్పడం జరిగింది. అది హుజురాబాద్ నుంచి వెళ్ళే స్టార్ట్ అయింది అనుకోవచ్చా? కౌశిక్ రెడ్డి ఇక్కడికి వచ్చి మన పార్టీ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందర చేసినటువంటి ఆ రచ్చ అవన్నీ చూసాం కదా, అది అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమైంది అనుకోవచ్చా? పార్టీ ఆఫీసర్ చేయలేదు, అక్కడ ఫంక్షన్ హాల్లో అది పోలింగ్ డే రోజు న్యూసెన్స్ చేసినారు. కానీ నన్ను ఓడించడానికి వచ్చినాను కాదు, కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్ లో ఓడగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడగొట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పినాను. ఈరోజు హుజురాబాద్ అవకాశం వచ్చింది, నాకు పోయినాను. నా వంతు పార్టీని బలపరచడానికి ప్రయత్నం చేసినాం. జనాలు దాన్ని స్వీకరించి గెలిపించడం జరిగింది. నెక్స్ట్ హుజురాబాద్ని 100% కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గాన్ని గెలవబోతోంది. అట్లానే నెక్స్ట్ ఎల్బీ నగరు అన్ని ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు గ్రేటర్ హైదరాబాద్లో కూడా అన్ని మన కార్పొరేటర్ సీట్లు కూడా గెలుస్తూ ఒక్కొక్కటిగా స్టెప్ వేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్, రేవంత్ అన్న అంటున్నాడు 100 సీట్లు కొడతామని, 100 సీట్లు కొట్టడానికి మా వంతు మేము కృషి చేస్తాం. మేము వచ్చి దాదాపు 2 గంటలు అవుతా ఉంది. ఇక్కడ దాదాపుగా చాలా మంది కనబడతా ఉన్నారు. మీ దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కనబడతా ఉంది. వాళ్ళ యొక్క సమస్యలను మీరు పరిష్కరించే అటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యే కంటే ముందు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లా తేడా కనబడతా ఉంది? వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ ఆశీర్వాదంతోనే నేను ఎమ్మెల్యే. నేను పొద్దున్న 8 o'clock నుండి చూస్తా ఉన్నారు, ఇప్పుడు 12 అవుతుంది. జనాలు వస్తూ ఉన్నారు, ఇంకా వస్తూ ఉన్నారు పొద్దున్న నుండి. వాళ్ళ రకరకాల ఇష్యూస్, ఎడ్యుకేషన్ సంబంధించి, నాలాలకు సంబంధించి, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్. ఇప్పుడు రంజాన్ ఉందని చెప్పి అన్ని మసీదుల దగ్గర వాళ్ళకి కొద్ది శానిటేషన్ అండ్ లైట్స్ కావాలని వేరియస్ ఇష్యూస్ మీద వస్తూ ఉంటారు. అంతా మాట్లాడుతూ ఉన్నాం. అన్ని కార్పొరేటర్స్ జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి 12-13 కార్పొరేటర్స్ ని ఎలా ప్లాన్ చేస్తా ఉన్నారు? త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎలా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు? చూస్తారు కదా, ఖచ్చితంగా 12 సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలవబోతుంది. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ కనబడుతుంది? కౌశిక్ రెడ్డి అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ అంటే ఏం చెప్తారు? ఎల్బీ నగర్. ఇది నవీన్ యాదవ్ చెప్తున్న మాటలు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటమి పాలు చేస్తానని చెప్పినటువంటి మాటలో భాగంగానే హుజురాబాద్ లో జరిగింది. నెక్స్ట్ ఎల్బీ నగర్ పోతాననే మాట అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్ తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.